గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీషు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటారు, ప్రాన్స్ బిర్యానీ, అది కూడా భీమవరం స్టైల్లో. నేను యాక్చువల్లీ ఈ రెసిపీ ఒక వ్లాగ్లో చూసాను అనమాట, యూట్యూబ్లోనే. సో అది చూసినప్పటి నుంచి నాకు క్రేవింగ్స్ ఉన్నాయి తినాలని చెప్పి. సో నేను 2 వీక్స్ నుంచి ప్లాన్ చేసుకొని తిందామని, బట్ కుదరలేదు. సో ఈరోజు ఎలాగనే నేను చేసుకొని దాన్ని తినాల్సిందే. ఈ వ్లాగ్లో నేను మీకు నా కుకింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, అండ్ ఆల్సో ఇన్ ది ఎండ్ టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్ గైస్, నా పేరు జీషాన్. నేను ఈ ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను దుబాయ్లో ఉంటాను అనమాట. సో ఇక్కడ నా లైఫ్ స్టైల్ వ్లాగ్ అండ్ కుకింగ్ వ్లాగ్, ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ అండ్ షాపింగ్ కంటెంట్ నేను మొత్తం ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కానీ ఈ కంటెంట్ని ఆల్రెడీ చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా గైస్, యూ వోంట్ రిగ్రెట్ ఇట్. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ప్రాన్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్ లేదు, అండ్ ఆనియన్స్, టమాటోస్ అండ్ లెమన్ లేదని, ఈ ఫోర్ థింగ్సే లేవు. సో కిందనే వెజ్ జోన్ ఉందన్నమాట. సో ఫస్ట్ వెళ్ళి అక్కడికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెళ్ళి తెచ్చుకున్నాక ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఈరోజు రెసిపీకి సీ ప్రాన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడైతే సీ ప్రాన్స్ 32.95 kg అనమాట, అంటే 800-900 ఉంటుంది. సో మనమే సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఏది పడితే అది ఇచ్చేస్తారు. సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళు నీట్గా మనం ఎలా చెప్తే అలా క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగి ఎన్ని మంత్స్ అయిందో అసలు. ఈరోజు బిర్యానీ కాబట్టి స్పెషల్గా ఇదొకటి తీసుకుంటా. వీళ్ళు ప్యాకెట్స్లోనే కాకుండా ఇలా సపరేట్గా కూడా లూజ్గా అమ్ముతూ ఉంటారు. మనకి ఏది ఎంత కావాలో తీసుకోవచ్చు మనము. సో ఇక్కడ కనిపించినట్టు బఠానీలు, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, గరం మసాలా పౌడర్స్, లైక్ ఇలాంటివి ఎన్నో వీళ్ళు సపరేట్గా అమ్ముతూ ఉంటారు. సో నేను తెచ్చుకున్నవన్నీ సర్దేసుకున్నాను, అండ్ ప్రాన్స్ కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఒక గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా మనకు బయట దొరుకుతుంది కదా, అట్లా కాకుండా ఒక సపరేట్ ఒక మసాలా ఉంది. సో అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను. అండ్ ఆల్సో మనము ఏ రైస్ అయితే యూస్ చేస్తామో దాని ముందే ఒక 1/2 hour వరకు సోక్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే 3 glasses రైస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో దాన్ని నేను ఇప్పుడే సోక్ చేసి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో గరం మసాలా ప్రిపేర్ చేసుకునేకి ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి బిర్యానీ ఆకు, అండ్ ఒక 1 inch సినమన్ స్టిక్స్, అండ్ 3 to 4 క్లోవ్స్, అండ్ ఒక స్పూన్ ధనియాలు, అండ్ మేస్ ఫ్లవర్స్, దీన్ని జావిత్రి సంథింగ్ ఏదో అంటారు, మేస్ ఫ్లవర్ ఒకటి, 3 to 4 ఇలాచీస్, అండ్ ఒక స్పూన్ పెప్పర్, అండ్ ఒక స్పూన్ జీలకర్ర, అండ్ 2 స్టార్ ఫ్లవర్, ఒక 6 to 8 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను లైట్ ఫ్లేమ్లో సాట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒకసేపు చల్లారాక ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే తెచ్చుకున్న ప్రాన్స్ని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసేస్తున్నాను. ఈ వాష్ చేసుకున్న ప్రాన్స్ని ఏం చేయాలంటే, స్టవ్ పైన ఫస్ట్ ఒక బౌల్ పెట్టాలి, అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ ప్రాన్స్ని అందులో వేసేయాలన్నమాట. దాంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్, ఇంకా ఎలైచీ, సినమన్ స్టిక్స్, క్లోవ్స్ ఇవన్నీ వేసేసి సిమ్లోనే నీట్గా, అది కంప్లీట్గా కాకుండా ఒక 50 to 60% కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి ప్రాన్స్ని. సో నేనైతే రైస్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకుని దాన్ని 30 minutes అలాగే నీళ్ళలోనే సోక్ చేసి పెట్టేయాలి. సో ఈ లోపల గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లగా అయిపోయినాయి. సో వాటన్నిటిని మిక్సీలో వేసేసి నైస్గా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని నేను సపరేట్ బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవాలి దీన్ని. సో నేనైతే ఇప్పుడు ప్రాన్స్ కూడా బాయిల్ చేస్తున్నాను, రైస్ కూడా సోక్ చేసి పెట్టేశాను, అండ్ ఆల్సో గరం మసాలా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాన్స్ బాయిల్ అయ్యేకి 15 minutes పడుతుంది. సో ఈ లోపల నేను ఆనియన్స్ అండ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో నేనైతే బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి
చేసి పెట్టుకుంటున్నా. ఒక 2 to 3 ఆనియన్స్ అండ్ ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కొత్తిమీరని నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక 3 to 4 టమాటోస్ని వాటర్ వేసి మిక్సీలో నీట్గా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ప్రాన్స్లో యూజ్ అవుతుంది. అండ్ ఈ లోపల ప్రాన్స్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. నేను దాన్ని సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ని మాత్రం అస్సలు పడేయకండి గైస్, ఇదే చాలా ఇంపార్టెంట్ ఇందులో. నా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా అయిపోయాయి. ఇప్పుడు 60 to 70%గా కుక్ అయిపోయిన ప్రాన్స్ అండ్ టమాటో పేస్ట్ అండ్ కొత్తిమీర, కొద్దిగా ఆనియన్స్ అండ్ చిల్లీస్, గరం మసాలా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆనియన్స్ వేసేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ కొద్దిగా 2 to 3 minutes వేగాక దాంట్లో కొద్దిగా ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు నీట్గా మనము ఆనియన్స్ని కలుపుకోవాలి. దాని తర్వాత అందులో కొద్దిగా పసుపు, కారం వేసేసి ఈ పౌడర్స్ని కూడా నీట్గా ఆనియన్స్లో కలుపుకుంటున్నాను నేను. 2 to 3 minutes సార్ట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత అది కూడా నీట్గా కలిపే విధంగా సార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా అనమాట, ఒక 2 to 3 spoons చాలు. మనం స్టార్టింగ్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. దాని తర్వాత అవి కూడా నీట్గా మిక్స్ అయిపోయేలా మనం అలానే లో ఫ్లేమ్లో అలానే దాన్ని సార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా అందులో వేసేసి నీట్గా కలుపుకొని దాని తర్వాత లాస్ట్లో మనం టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా నీట్గా వేసి లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes వరకు బాగా అది బాయిల్ అయ్యి ఇంకా బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత నీట్గా మసాలా మొత్తం బాగా ప్రాన్స్కి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. సో గరం మసాలా ఇప్పుడు సెకండ్ టైం అనమాట, ఒక 2 to 3 spoons నీట్గా వేసుకొని ఆ మసాలా కూడా నీట్గా ప్రాన్స్కి పట్టినట్టు మనం కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ అది కూడా నీట్గా కలిపేయాలి అందులో. మళ్ళీ ఇప్పుడు మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మిగిలిన గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా లాస్ట్లో వేసేయాలన్నమాట. వేసేసి ఇంకా మొత్తం నీట్గా కలుపుకుంటే అవుట్పుట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సీరియస్గా. మీకు కారం ఇష్టం లేదనుకుంటే మీరు గరం మసాలా స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే ప్రాన్స్ కూడా కుక్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి రైస్ అనమాట. రైస్ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకో జ్యూస్ తాగాలనిపించింది, జ్యూస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. సో నేను ఆర్డర్ పెట్టుకున్న జ్యూస్ వచ్చే లోపల నేను రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కొద్ది కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీస్, 2 స్టార్ అనీస్, 3 లవంగాలు అండ్ 2 సినమన్ స్టిక్స్, ఒక జావిత్రి పువ్వు, 3 to 4 చిల్లీస్ అనమాట. సో ఇప్పుడు బిర్యానీ చేసుకున్న బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. దాంట్లో ఇంకా తీసుకున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేస్తున్నాను అనమాట. అన్ని వేసుకున్నాక ఒక 30 seconds అలా వదిలేసి దాంట్లో మనం తీసుకున్న చిల్లీస్ అది కొద్దిగా సార్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయాలి. అవన్నీ వేసేసిన తర్వాత ఒక 30 seconds తర్వాత దాంట్లో మనం తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్న తర్వాత అలా కొద్దిగా కలుపుకోవాలి. ఇందులో మనం ప్రాన్స్ స్టార్టింగ్లో ఉడకపెట్టుకున్న వాటర్ ఉంది కదా, సో మనకి ఎంత వాటర్ కావాలో అది వేసుకోవాలి ఇందులో. సో అండ్ 1 to 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలో. సో మొత్తం అలా బాగా కలుపుకొని లిడ్ వేసేసి ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి నా జ్యూస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది జ్యూస్ తాగుతా వంట చేస్తాను నేను. చేసి పెట్టుకున్న రైస్ని నీట్గా లేయర్స్లో వేసేసి అది మొత్తం ఒకసారి కలిపేసి లిడ్ వేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఒక 20 to 25 minutes వరకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బిర్యానీలో ఎగ్స్ లేకుండా అయితే నేను అసలు తినలేను గైస్. సో రైస్ కూడా బాగా ఉడికిపోయింది. మొత్తం ఒకసారి నీట్గా చూస్తానా లైక్ మొత్తం ఉడికిందా లేదా అని చెప్పి చాలా బాగా కుదిరింది. సో మనం స్టార్టింగ్లో చేసుకున్న ప్రాన్స్ కర్రీ ఉంది కదా, అది తీసుకొచ్చి నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, లైక్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా. సో మీకు లేదు నార్మల్గా కావాలన్నా కూడా మనం మొత్తం నీట్గా కలుపుకోవచ్చు. చాలా బాగా కుదిరింది భీమవరం ప్రాన్స్ బిర్యానీ. నీట్గా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. దీన్ని చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే. సో నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేసేది అయిపోయింది అండ్ దాన్ని లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని తినాలన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు.